కన్వర్షన్ కూడా బాగా ఎక్కువగా ఫాలో అవుతుంటాను. అయితే నేను అనేది దేహం యొక్క ఉనికి వచ్చిన తర్వాత ఏర్పడుతుందా, దేహం యొక్క ఉనికి లేకుండా కూడా నేను అనేది ఉంటుందా? అది మీ ప్రశ్న ఉంది ఆన్సర్. ఈ నేననే శబ్దం నిద్రలో ఉందా లేదా? నేననే శబ్దం నిద్రలో లేదు. లేనప్పుడు నేను శబ్దాలు లేని స్థితి ఉందిగా మీకు. ఆ శబ్ద స్థితిలో ఇప్పుడు నేనుతోనే ఉన్నదని నేను గమనించండి అంతే. నిద్రలో నేను లేని దాంతో నిద్రలో నేను లేని స్థితి ఉంటుంది. నిద్రలో నేననేది లేదు అక్కడ, కానీ స్థితి ఉంది. అది గ్రహింపుతో ఉందా, ఎరుపుతో ఉందో అది నిద్ర నుంచి బయటకు వచ్చాక చెప్తుంది దేహం. అసలు బయట రావటం లోపల లేవటం లేదు, సూచన అవుతాయి. అది సూచన అంటే దేహంతో అనుబంధం ఉంటే నేను అని, ఈ దేహంతో మమేకమైన నేను ఒకటి ఉంది. అవును, అదే నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు దేహంతో మమేకం కాకుండా ఉండే నేను నేనుగా ఉంది. ఆ నేను నేనుగా ఉంటుందా, లేకపోతే అలా నిశ్చలంగా ఉంటుందా? మీరు కావాలి 2 నెలలు ఎందుకు చేస్తారు? నిద్రపోయి నేను, కలగన్న నేను, మేల్కొన్న నేను, 3 వినండి పూర్తిగా ఆన్సర్ అవ్వాలిగా. 3 నెలలు నేను యాక్సెప్ట్ చేస్తారా? 3 నెలలు ఉన్నాయి, ఒక నేనా? 2 నెలలు అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఎలా ఉంటాయి 2 నెలలు? నాకు ఆన్సర్ ఇవ్వండి. ఇస్తున్నాను. అన్నక్కర్లా, చెప్పండి, నేను టైం ఇస్తా.